ఓం భూవరాహాయ నమః. అనంత విశ్వాలయం విశ్వసేవా కేంద్రం, అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి విశ్వంలో భక్త్యా భగవంతం నారాయణ మర్చేత్. విగనస మహర్షులు భృగు, అత్రి, మరీచి, కశ్యపుల ద్వారా చెప్పబడినటువంటి పర, వ్యూహ, అర్చ, విభవ, అంతర్యామి భక్త్యా భగవంతం నారాయణ మర్చేత్ అనేటువంటి స్పష్టమైనటువంటి సాక్షాత్తు విష్ణు భగవానుడే విగనస మహర్షిగా ఆవిర్భవించి కలియుగానికి పర, వ్యూహ, అర్చన ద్వారా అర్పణ అఖండ మహాసంకల్పంలోని 4 అంశాలను మానవ దేహానికి అన్వయం చేసుకోగలిగి చతుర్విధ పురుషార్థాలను నిశ్చయం చేసుకోగలిగి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనే దశలను గుర్తించి బ్రహ్మచర్యము, గృహస్థాశ్రము, వానప్రస్థాశ్రము, సన్యాసాశ్రము అనేటువంటి జీవన మార్గ పరిణామ క్రమాన్ని గుర్తించి సంవత్సరాల్లో కలియుగంలో స్పష్టమైనటువంటి అఖండ మహాసంకల్పం ద్వారా 4 అంశాలను శ్వేత వరాహ కల్పే అనేటువంటి అనంతమైనటువంటి కాలాన్ని పరిగణలోకి తీసుకొని స్పష్టంగా అనంతమైనటువంటి విశ్వంలో తమిళనాడులోని ఒక పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో జరుగుతున్నటువంటి అభిషేక శివరాత్రి సందర్భంగా పద్మావతి అమ్మవారికి చక్ర పెరుమాళ్ళకు జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి అభిషేకాన్ని పండిత వరేణ్యుల ద్వారా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే వీక్షణ. శ్రద్ధతోటి వీక్షించగలిగితే విగ్రహ పరమ కర్తవ్యం అద్భుతమైనటువంటి వీక్షణను స్పష్టంగా బ్రహ్మాండ నాయకుని వద్ద బ్రహ్మాండ నాయకుడే 108 దివ్య దేశాల్లోని పరమ వీక్షణగా భక్తి ఛానల్లో, దూరదర్శన్ ద్వారా, టీటీడీ ఛానల్లో ప్రతినిత్యము 12 గంటల నుండి 1 గంట వరకు జరిగేటువంటి అఖండ మహాసంకల్ప విశ్వ కళ్యాణమే మానవ జీవితానికి మార్గదర్శనం అని మహర్షి